చేసేయి. కప్పు మందే పట్టుకుంటూ కప్పు తీసుకుంటున్నా. ఇక్కడ పెట్టరాయా? వేలు సగ తీసుకుంటానండి. ఏం బాబు ముద్దులా? అక్కడ అంతమంది అందమైన అమ్మాయిలు లిప్స్టిక్ ముద్దులు వేసుకుని వచ్చి చెప్పకమని ముద్దులాడతామంటే వాళ్ళని చిచ్చి పొమ్మని ఎళ్ళగొట్టి ఇక్కడికి వచ్చి నువ్వు కప్పుకు లపకమని ముద్దులాడుతున్నావా? అసలు నా దృష్టిలో కప్పులు కొట్టిన వాడు కదయ్యా ఛాంపియను. అలాంటి అందమైన కొప్పులు కొట్టిన వాడే ఛాంపియను. మనకు కావాల్సింది మనల్ని ప్రేమించేవాళ్ళు కాదురా, మనం మనసారా ప్రేమించేవాళ్ళు. ఎక్కడున్నారు బాబు వారు? నా గుండెతో పిలిస్తే పలుకుతుంది. పిలువు చూద్దాం పిల్లని. ఎవర్రా షార్ట్ నుంచి మన పాట మనకే వినిపిస్తున్నారు? నేను నడకింతని నవ్వింతని వర్ణిస్తూ పాడావుగా, ఆడదయాలు ఎక్కిరిస్తున్నాయేమో. ఎవరు ఎవరు ఎవరు? చాలా బాగుంది కదా. అమ్మాయి ఎవరు నువ్వు? ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? ఇంతకీ జీప్ ఎప్పుడు ఎక్కావు? బాగుంది. ఆయన ఎక్కమంటేనేగా ఎక్కాను. నిద్ర పట్టింది, పాట వినపడింది, లేచాను. శృతి బాగుందని గొంతు కలిపాను. భజగోవిందం. ఇదిగో ఈయన పేరు భజగోవిందం కాదు, విజయ్. ఊరుకో, నాకిష్టమైన పేరుతో పిలవడమే ఆయనకిష్టమని నాకు చాలా సార్లు చెప్పాళ్లే. ఏంటి గోలా? నిన్ను నేను జీప్ ఎక్కమన్నానా? అదేంటి ఏమీ తెలియనట్టు, ఏమీ జరగనట్టు, ఇంతకు ముందు నన్ను ఎప్పుడు చూడనట్టు మాట్లాడుతున్నా? నన్ను పెళ్లి పీటల మించి కిడ్నాప్ చేసి లేపుకు రాలేదు? నిన్ను నేను పెళ్లి పీటల మీద నుంచి లేపుకొచ్చానా? ఈయన లేకపోవడానికే 1,00,000 మంది అమ్మాయిలు క్యూలో ఉన్నారు. ఇతను నన్ను లేపుకు రాకపోయినా ప్రేమించిన ఇతన్ని వదిలి ఆ ఇష్టం నేను పెళ్లి చేసుకునేదాన్ని కాదు. మనసిచ్చిన వాడితో జరిగేదే మనవు. నీ ప్రేమని నా మెడలో 3 ముళ్ళుగా వెయ్యి 7 జన్మల్ని 7 అడుగులు చేసి జీవితం అంతా నీ వెనకే నడుస్తాను నాంచారయ్యా. చావైనా బ్రతుకైనా నీతోటే. ఈ అమ్మాయి ఎవరో పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకొచ్చినట్టుందిరా. మెల్లగా మంచి మాటలు చెప్పి తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో పడేద్దాం, లేకపోతే మరమడకి చుట్టుకునేలా ఉంది. ఏది ఎక్కడ? ఇక్కడే ఉండాలి కదరా పిచ్చిది, ఎక్కడికి వెళ్ళింది? బాసు కనబట్టలేదు. బాసు కప్పు. కప్పేది? ఇది పిచ్చిది కాదు, కప్పు దొంగ. ఎక్కడ కప్పు? కప్పు పోతే పోయింది, రా వెళ్దాం. పోతే పోనీ, అదేమైంది? అమ్మమ్మమ్మమ్మమ్మ చిన్నబాసు, అది మామూలు ఆడది కాదు, చాలా కంట్రీస్ బ్యాక్గ్రౌండ్ ఉంటది. ఛాంపియన్ అయ్యాను గానీ ఛాంపియన్ కప్పు పోయిందిరా, ఏం ప్రయోజనం? కప్పు మన కప్పేరా? మందే. ఇక్కడికి ఎలా వచ్చింది? రెక్కలొచ్చి ఎగురొచ్చింది. రావాల్సిన సమయం వస్తే దేని చోటుకి అది వస్తుంది. వస్తుంది సరే, ఇంతకీ ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? నేను. ఆహా, నేనే తీసుకొచ్చాను. నువ్వు ఇక్కడ కూడా వచ్చావా? ఇక్కడికి కాకపోతే ఇంకెక్కడికి వెళుతుందిరా? చూడడానికి చాలా మెత్తగా కనిపించే నువ్వు ఇలాంటి పని చేస్తావు నేను అనుకోలేదు. ఏం చేశాను చెప్పండి. ఈ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు కారు పొమ్మంటావా? బామా ఇదిగో చూడు, ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. తెలీదా? తెలియకపోతే నీ కప్పు ఈ అమ్మాయి చేతికి ఎలా వచ్చింది? ఈ కప్పు ఎలా వచ్చిందిరా? ఎక్కడ దొరికిందిరా బాబు? ఏయ్, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఏమైందమ్మా? ఏమిటి? షాజహాన్ నమ్మి తాజ్ మహల్ దగ్గర ఇతను అడిగింది ఇచ్చినందుకు నాకు శాస్తి కావాల్సిందే. నేను బతకను. ఊరుకోమ్మా, రైలు కింద పడి చచ్చిపోతాను. మెయిల్ ఇక్కడ ఆగదు. నోర్మోయ్. నీకెంత డబ్బు కావాలో అంత డబ్బు ఇస్తాను. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో అంటున్నాడండి. ఒరేయ్, నువ్వెన్నట్లయినా ఆడుకో, కానీ ఇలా ఆడపిల్ల బతుకుతో ఆటలాడితే మాత్రం ఊరుకోను నేను. వీడన్నయ్య రేపు పొద్దున్నే ఢిల్లీ నుంచి వస్తున్నాడు. వాడికి తెలిస్తే కొంప మునుగు. వచ్చాడు దూర్వాసుడు. బుడ్గారు
ఆ గోడ మీద గాజు పెంకులు ఏంటండి? ఈ మధ్య దొంగల బెడద ఎక్కువైందని తట్టించా. దొంగలు పడితే ఎక్కువ సెక్యూరిటీ పెంచండి. ఇంటర్ను పాడు చేసుకుంటారా? ఈ అమ్మాయి వాడి కంట పడకూడదు. జాగ్రత్త సుమా, జాగ్రత్త. ఏరా రాఘవ, ఇదేనా రావడం? విమానం ఇబ్బంది లేకుండా దిగిందా? ఫ్లైట్ లో ఇబ్బంది లేదు కానీ నువ్వే ఇబ్బంది. ఎన్ని ఉపవాసాలు ఉన్నావు, ఎన్ని వ్రతాలు చేసావు, ఎన్ని స్వీట్స్ తిన్నావు? ఆపే లేదురా, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నేను అసలు ఆ దేవుడి గదిలోకే వెళ్ళలేదు. ఆ స్వీట్ల ముఖం చూడనే లేదు. అయితే గురువారం శనీల స్నానం ఎందుకు చేసావు? శుక్రవారం పగల ఉపవాసం ఉంటే రాత్రి చక్ర పొంగలు ఎందుకు చేస్తున్నావు? ఆ మరుసటి రోజు బూరెలు ఎందుకు తిన్నావు? మోసేసాడా సెక్రటరీ చచ్చుడు? చెప్పొద్దు రాని ముందు వాడికే 3 బూర్లు పెట్టాను. ఎందుకలా అరుస్తున్నాడు? ఏమో తెలీదు. ఎరా అకౌంట్ చెక్ చేయమన్నా ఆదివారం రోజున? చెక్ చేశానన్నయ్య, 10 రూపాయలు సస్పెన్స్ తప్పించి ఇంకేం బ్యాలెన్స్ లేదు. ఆ రోజు నువ్వు ఫ్రెండ్స్ తో కలిసి అరకు వెళ్ళావు. అకౌంట్స్ ఎప్పుడు చెక్ చేసావరా? రాను రాని ఇల్లు డ్రామా కంపెనీ తయారైంది. అది అది కాదన్నయ్య. మరి- భోజనం టైం అయింది, పదండి. భోజనానికి పిలుస్తున్నారు, వెళ్దామా? నాకు రాకలేదండి పద. మూర్తి గారు, సార్ దోసపాట్లో ఉన్న ఆస్తులని అమ్మాయి తెలుసుకున్నాను, బేరం పెట్టండి. ఇప్పుడైతే రేటు తక్కువ పలుకుతుందండి. సగం ధరగా నమ్మేద్దాం. అయితే సరే. అదేమిట్రా, అది మా పెద్దలు మేము పుట్టినూర్రా. ఆ రంగాయ నాయుడు పుట్టి చచ్చిన కూడా అదేగా. ఎందుకురా పోయిన వాడిని గురించి అలా మాట్లాడతావు? ఊరికా మనల్ని మోసం చేసిన ఆ మనుషులకు గానీ వాళ్ళ కుటుంబానికి గానీ మనం దగ్గర ఉండడానికి వీల్లేదు. అందుకే ఆమె తెలుసుకున్నాను. ఏంటి ఆ ఊరంటే అంత మండిపడిపోతున్నాడు అతను? దోసపాడు రంగయ్య నాయుడు కుటుంబానికి ఈ ఇంటికి ఆస్తి దాబా గొడవలున్నాయి. ఆ రంగయ్య నాయుడు ఇలా నాన్నగారిని మోసం చేశాడని 2 కుటుంబాలు విడిపోయాయి. అయినా ఇదంతా నీకెందుకు? నాకు ఆ ఊరితో చిన్న గొడవ ఉందిలే. ఓ అబ్బా, దీని ఎలా వదిలించుకోవాలరా బాబు, టంకాలా తగులుకుంది. చిన్న బాసు, ఉం? నాకు డౌటింగ్ వస్తుంది. ఒకవేళ నిజంగానే నువ్వు ఆ అమ్మాయిని నిన్ను? ప్రేమించి ఊరికి నన్నలే, ఆ పిల్ల బామ్మ పక్కలో పడుకుని ఉంటుంది. ఇంకా సేపట్లో నిద్రలోకి వెళ్ళిపోద్ది. మనం వెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి ఢిల్లీ గూడ్స్ బండ్లు పడేసామనుకో, సెంటర్కి వెళ్ళిపోయి వ్యాపారం చేసుకుంటది. అందుకే ఈ ఇంట్లో ఉన్నంత సేపు పడుకోనని ఒట్టేసుకున్నాన్రా బొబ్బర భజగోవింద. ఏయ్, ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అసలు నువ్వు ఇక్కడ చూడండి, మీరిద్దరూ నా గురించి ఎన్ని చెప్పినా ఎవ్వరూ నమ్మరు. ఇప్పుడే వెళ్ళి మీ అన్నయ్య నిద్ర లేపి మన ఇద్దరు విషయం చెప్పేద్దామా? చెప్పేద్దామా? ఏంటి చెప్పేది? ఏంటి? ఆ? నన్ను ఎవరు అనుకున్నావు? వరుసగా 18 మటర్లు చేశాను తెలుసా? కూరలోకి రొయ్యలనా? తెలిసిపోయిందా? అంతేకాదు, ఆ, బాత్రూంలో నువ్వు దొంగచాటుగా మందు కొట్టడం చూశాను. వెళ్ళి పెద్ద బాస్త చెప్పనా? ఏమయ్యా చిన్నాయనా, ఏంటి కుర్ర వేషాలు? ఆడపిల్లంటే చేతిలో బూరనుకున్నావా ఊది పారేయడానికి? చూడమ్మా, ఏదైనా తేడా వస్తే నీ అన్నను నేనున్నాను. రంగులు తేడా అయినా రక్తం ఒక్కటే. చూడమ్మా, ఆ బాసు మందు విషయం మాత్రం పెద్ద బాసుకు చెప్పకే. చెప్పండి. జాగ్రత్త, ఏయ్, జాగ్రత్త. ఏయ్. అబ్బో, ఇదిగో, ఉం? నిద్ర రావడం లేదు గాని చంకెక్కించుకుని జోలపాటు పాడవా? ఏయ్, పో ఇక్కడి నుంచి. దేవుడా, నెల రోజులైంది, ఇవాళైనా కనికరించు, నా కడుపు కదిలించు. జెండాపై అయ్యయ్యో, అయ్యయ్యో! అమ్మో, నీ ఇరుపులు సార్లే గాని ఎక్కడ నీ 3 అంతస్తుల బిల్డింగో? ఇదిగో ఇక్కడే. ఎక్కడా? మేమేమైనా చెవులు చేయి గొడవలు పెట్టుకున్నాం అనుకున్నావా? ఖాళీ స్థలాన్ని చూసి ఇదిగోనా బిల్డింగో అంట పెట్టే. అయ్యో, ఇక్కడే నా 3 అంతస్తుల బిల్డింగ్, దాని వెనకాల పెద్ద ప్లే గ్రౌండ్. మాయమైపోయిందే. మాయమై పోయింది. ఆడపిల్ల మీద చేసుకోవడం తప్పు. ఉండండి, నేను చెప్తాను. నేను చెప్తాను. అదిగో అక్కడ ఒక పెద్ద గడ్డి పిక్కుంటున్నాడు. నేను అతని దగ్గరికి వెళ్ళి పూర్తి వివరాలు అడిగి వస్తాను. బావా, ఆ. ఎత్తట నుండి రాకయ్యటకు విశాఖ నుండి స్వామి. తాత, 3 అంతస్తుల బిల్డింగ్ ఒకటి ఇక్కడ ఉండాలని కొందరు అంటున్నారు. అసలు అది ఉందా అని. బిల్డింగ్ ఆ, నేను చూడలేదే. నేను ఆ. ఇక్కడే 20 ఏళ్ల నుండి రోజు ఈ పని చేస్తున్నాను. 20 ఏళ్ల నుంచే ఆ, రోజుకి 3 పూటల 3 పూటల. రోజు నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఉమ్. ఆ దేవుడు కనికరించినప్పుడు కనికరిస్తాడు. అబ్బా, ఆ మేడ గురించి చెప్పు గడ్డి తాత. ఇక్కడ మేడ కాదు కదా, ఆ. ఆవు పేడ కూడా వెయ్యదు. ముక్కాలా, ముక్కాలా. దేవుడా, ఏం తాత? ఓహో బాబు, ఆ. నువ్వు
నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావో నాకు తెలియదు గాని నీ మొహం చూడగాని నా కడుపు కరిగి జాడించి కొట్టింది. జాడించి కొట్టిందా? ఆ. జాడించి కొట్టడం ఏంటయ్యా? ఇదే ఓరి నీ అబ్బా, నువ్వు ఇక్కడ చేస్తున్న పని ఇదా? పొలంలో గట్టి తీసుకుంటున్నావు కదా ఎప్పటి నన్నాని నని నని నానా నన్నాని నని 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 నా. ఎవడాడు? అరే నన్నే? అవును నిన్నే. ఆ? నేను నీకు శిష్యునిరా? అసలు అవడరా నువ్వు? నేను ఈ రోజే ఇంట్లో కొత్తగా పనికి చేరేందా కాలు చేతులతో చేసే పని నేను ఆ కళ్ళతోనే చేస్తాను రా. నువ్వు ఒక్క రోజు చేసే పని నేను ఒక్క నిమిషంలోనే చేస్తాను రా. ఇక నుంచి ఇంట్లో నువ్వు అన్ని పనులు చేయడానికి వీల్లేదు, కొన్ని పనులే చేయాలి. మరి మిగిలిన పనులన్నీ ఎవరు చేస్తారు? ఇక నుంచి ఇంట్లో అందరి పనులు నేనే చూస్తాను. సచ్చినోడ ఎవరు నువ్వు? 12 మాసాలు మోసి 10 రోజులు నొప్పులు పడి ఇదిగిదిగిదిగో ఈ నిన్న జోగి పాప జోలపాట బుడత బుజ్జిని మరి ఏయ్, ఏమిటో పిచ్చుకోవాలా? అర్థమయ్యేటట్టు చెప్పు. ఈ సచ్చినోడు పూలపల్లి సంతలో పూసలేపనం చేయరా అంటే బీబీ నాంచారమ్మ బోరెడతానన్నదని దానికి కట్టుకుని వచ్చేసినాడు. ఈడు మీ కొంపలో అడిగిట్టినాడని రాత్రి నా కళ్ళు కొండదేవుడు వచ్చి కూస్తే లగెత్తుకొచ్చేసిన. ఈడు పుట్టగానే మా అడవిలో 6 గూడెలు నిలిచికాలాయి. ఏర్లు పొంగి ఊర్లయ్యాయి, ఊర్లు ఏర్లయ్యాయి. తెల్లగాగి నల్ల గుడ్డెట్టింది. నడిరైతే నక్కలు లెగిసి ఆకాశంలో నక్షత్రాన్ని నాకి మింగేసినాయి. సచ్చినోడు ఏ గడప దొక్కితే ఆ గడప పళ్ళున ఇరిగి మాడి మస్ అయిపోవాల్సిందే. ఏరా మాతో మీ అమ్మా నాన్న లేరని అబద్ధాలు చెప్పావు. ఏయ్, ఏంటి ఇంకా వాడిని ఆరాలు అడుగుతావు? ఇలాంటి దరిద్రాలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెడతావు. ఇదిగో, నీ కొడుకుని తీసుకుని బయటకు పో. ఆయ్. పోరా. ఏంట్రా సోపు పదమనింటికి? నేను నీకు శిష్యునిరా? కన్నుల సైకిల్తో పనులు చేస్తావురా? సైకిల్ ఏరా సగం పొడంకాయ్ నాకే పోటీకొస్తావురా నువ్వు? నన్నే ఇంట్లోంచి గంటించే భయం వేస్తావురా? నీ గురించి మా దేవి చెప్పకపోతే నేనేమవుదును? నా పనికి ఎసరు పెట్టేదు రోయ్ నువ్వు. ఈసారికి నిన్ను వదిలేస్తున్నాను రా. ఇంకోసారి నువ్వు ఈ చుట్టుపక్కల కనపడ్డావో నిన్ను ఉప్పు చేపను వేయించినట్టు వేయించి ఉప్పు చారులో నంచుకు తింటాను రా. ఆ బుడతడేడ్రా ఆడు బాబురా నువ్వు? అయ్య బాబాయ్ భయం వేసేస్తుందిరా, భయం వేసేస్తుంది. గుచ్చానంటూరే మూతి పండ్లు మొత్తం ఊడి గొంతులోకి వెళ్ళిపోతాయి. కొండబల్లి బొచ్చులాగా ఈ జుట్టేంట్రా నీకు ఇట్ట ముడిసింది ఇట్ట ముడిసింది ఏంట్రా? అయ్య బాబాయ్ వాసన వచ్చేస్తాను రోయ్. ఆ సూపేంట్రా? ఆ మూతేంట్రా? కోతి ముఖం ఎంతమంది? అలాగే ఏమిటమ్మా ఏమిటి? ఏమిటి కూతురు ఎలా పట్టేస్తున్నాయి? ఏంటి? ఏయ్, వెళ్ళు, ఏయ్, వెళ్ళు. మా ఇంట్లోనే ఒక కోతి కడున్నాడు, ఇంకో కోతి మాకు అట్టాలి. వెళ్ళు, వెళ్ళు. వెళ్ళబట్టుంటే ఏమిటి కోతుకోనా? ఏంటిది? కోతలు బాగా తలాడతారు. ఓకే ఓకే, బ్లూ క్రాస్ కు ఫోన్ చేయి, తీసుకెళ్లి జూలో పడేస్తారు. ఏమండి అసలు ఆ విషయం తేల్చి చెప్పండి. నా ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తున్నా? ఖాళీ చేయవా ఏంటి? నువ్వేంటయ్యా? ఏమండి ఇలాంటి తాగుబోతుల వల్లనే ఫ్యామిలీలు చెడిపోతాయి. తాగుబోతాను పసాలు అంటారా? మా ఆయన తాగుబోతే అయితే తాగుబోతాను అంటారా? మళ్ళా జ్ఞాపం చెప్తే మళ్ళా తాగేస్తాడు. గొడ్లెక్కడా? అబ్బా ఈ చేపల మార్కెట్ తో నా వల్ల కాదు. నాకు ముందు తేల్చి చెప్పండి, నా ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తా? ఖాళీ చేయమని చెప్పాం కదండి. ఏమండో కొంతమందికి చెప్పటం కాదు,